రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ఒక్కరోజు రేషన్ షాపులను బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేష్ బాబు హనుమాన్లు మాట్లాడారు. ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు పూర్తయిన ఇప్పటికీ హామీ నెరవేరలేదని అన్నారు. ఇదిలా ఉండగా తమకు రావలసిన కమిషన్లను సైతం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వంటి కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో అండగానికి ఇచ్చిన రేషన్ డీలర్ల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. ఇచ్చే అరాకుర కమిషన్ను కేంద్ర రాష్ట్రాలు వేరువేరుగా ఇవ్వడంతో తాము ఆర్థికంగా చితికిపోతున్నామని చెప్పారు. రేషన్ డీలర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కమిషన్ ఇవ్వాలని గౌరవ వేతనం 5,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని అదే సమయంలో తమ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరి పరిస్థితిలో నిరసనలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని బత్తుల రమేష్ బాబు మాట్లాడుతున్నాము. ఈరోజు సోమాజిగూడ ప్రెస్లో వివిధ జిల్లాలకు వెళ్ళొచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల కార్యవర్గం మొత్తం ఉంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, మాకు కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల పాత బకాయిలు రాలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు మాకు పాత బకాయిలు రాకుంటే రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక వచ్చే పండుగల సీజన్ ఉన్నది కాబట్టి మాకు వెంటనే కమిషన్ విడుదల చేయాలనేది ముఖ్య ఉద్దేశము. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము రేషన్ డీలర్లకు గౌరవ వేతనము 300 రూపాయల కమిషన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జీవో విడుదల చేస్తామన్నారు. దాదాపుగా 22 నెలలు అయినా కానీ ఇంతవరకు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ విడుదల చేయనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు శుక్రవారము శాంతియుతంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్, మా ముఖ్యమైన డిమాండ్లన్నీ ముఖ్యమంత్రి గారికి చేరుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. రేవంత్ అన్న గారు ప్రతి రేషన్ డీలర్ తలుచుకుంటే ఒక్కొక్క రేషన్ డీలర్ 5 నుంచి 1000 ఓట్లు వేసే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్ సీజన్ కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ల ఎలక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ మేము ప్రతి రేషన్ డీలర్ 500 నుంచి 1000 ఓట్లు వేసే దమ్ము గడుస్తున్న రేషన్ డీలర్లు ఉన్నారు. కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్లను అన్ని వెంటనే విడుదల చేసుకుంటూ గౌరవ వేతనం కూడా వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేషన్ డీలర్ల ఐక్యత మనం ప్రభుత్వానికి చూంచే అవకాశం ఉన్నది కాబట్టి 17,000 మంది రేషన్ డీలర్లారా మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాం. గ్రూపులకు అతీతంగా 17,000 మంది రేషన్ డీలర్లు శాంతియుతంగా 5వ తారీఖు శుక్రవారం నాడు రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. ఆ గ్రూప్లను కూడా 100% మాకు మోరల్ సపోర్ట్ కావాలని ఈ ప్రెస్ ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఆ నాయకులను కోరుతున్నాం.